ఇంకా ఇసారి చాలా మతాలు. సో ఒక కాడి మొత్తం ఒక్కరిగానే గుర్తించబడతాం, కానీ ఒకే ఒకటి అది మన జీవితంలో నేర్పించేది రెండు విషయాలు ఉంటాయి. ఒకటి ఆసుపత్రి, రెండోది మతం. ఇక్కడ ఏ కులం ఏ మతం అనేది కనపడుతుంది. ఆసుపత్రికి పోయినా కూడా నీ కులం రాయాలి, నీ మతం రాయాలి. యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ పేషెంట్. దట్స్ ఇట్. డాక్టర్ కూడా అదే విధంగా చూస్తాడు. నేను ముస్లిం వస్తేనే చూస్తాను, నేను ముస్లిం డాక్టర్, లేకపోతే నేను హిందూనే చూస్తాను. ఆ విధంగానే బడి అనేది కూడా అంతనే ఇంపార్టెంట్. కాబట్టి బళ్ళకి వచ్చినాక ఉపాధ్యాయుడు నాకు ముస్లిం పిల్లాడు కావాలి, లేకపోతే హిందూ పిల్లాడు కావాలి, లేకపోతే ఎస్సీ పిల్లాడు కావాలి, లేక ఇంకెవరో కావాలని కాదు. తన దగ్గర ఉన్న విజ్ఞానాన్ని అందరికీ సమానంగా పంచేది బడి. కాబట్టి అంత గొప్ప ఆలోచనతో మనం ఇప్పటివరకు భారతదేశం ఈరోజు